కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకల గురించి కేసీఆర్కి తెలిచే దాచారు అన్నటువంటి విషయం ఇప్పుడు క్రమంగా బయటకు వస్తుంది. 2019 సంవత్సరంలో వర్షాకాలం ముగిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఉండే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా కూడా లోపాలు సవరించేందుకు వీలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎల్ఎన్టీ స్పష్టం చేసినట్టుగా తాజాగా కథనాలు వచ్చినాయి. ఇదే తరహా సమస్యలు సుందిళ్ళ అన్నారం బ్యారేజీలో కూడా వచ్చినట్టు గుర్తించారు. నీటిని విడుదల చేసే సమయంలో ఉండే తీవ్రత కాంక్రీట్ సిమెంట్ బ్లాక్స్ కదిలినాయి. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఈ డ్యామేజీలను తీవ్రంగా తీసుకుని స్టడీ చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అప్పుడే చెప్పినా దాన్ని ఈ రోజు వరకు పట్టించుకోలేదు అన్నటువంటి విషయం నిర్మాణ సంస్థ కోరినా కూడా పట్టించుకోలేదన్న విషయం బయటపడింది. మరో కీలక విషయం ఏంటంటే పూణే కేంద్రంగా పనిచేసే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా 2020 జనవరి ఫిబ్రవరి నెలల్లోనే ఈ 3 బ్యారేజీల్లో కూడా సమస్యలు ఉన్నట్టు నిర్ధారించింది. అయినా సరే కేసీఆర్ ప్రభుత్వం విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారులు కూడా ఇప్పుడు షాక్కు గురి చేస్తుంది. అధిక వడ్డీకి వేల కోట్ల రూపాయలతో అప్పులు తెచ్చి కట్టిన ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఇట్లా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించాడు అన్నటువంటి విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది.